వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ పొలిటికల్ వాయిస్ స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి విశేషాలు, దాని వెనుకున్నటువంటి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. సమగ్ర కులగణన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం, అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవ ఆమోదం. రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపై ఇంటింటి సర్వే సాకారం కానున్న వివిధ వర్గాలు దశాబ్దాల కల రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల నాయకులు, చిత్రంలో మంత్రులు ఏం చేస్తారంటే బీసీలకు సంబంధించి తమ వాటా బీసీ వర్గాలుగా దశాబ్దాలుగా చేస్తున్న డిమాండ్ల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏం చేస్తారు? విద్య, ఆర్థిక, ఉపాధి, రాజకీయ అవకాశాలను ప్రణాళికను రూపొందించడానికి ఈ కులగణన చేపట్టున్నారు. ఎంత ఉంది అనేటువంటిది ఏది ఉన్నా లేకపోయినా సహజంగా పాలకులు కావాలి, బీసీలని అన్ని రంగాల్లో నిలబెట్టాలనేది లక్ష్యం. బీసీలను ముఖ్యమంత్రి ఇవ్వచ్చు కదా కాంగ్రెస్ తరఫున. పాలకులు కావాలంటే తప్పుకొని ఇగో బీసీల సంఖ్య 52% ఉన్నది. అసలు ఏం కులగణన చేయకపోయినా తెలంగాణలో 50% పైగా బీసీలు ఉన్నారనేటువంటిది నగ్న సత్యం. అది తెలిసిన విషయమే. అప్పుడే ముఖ్యమంత్రిని ఇచ్చేయచ్చు కదా. తెలంగాణకి ఇప్పటిదాకా, ఆంధ్రాకి ఇప్పటిదాకా అసలు బీసీ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదు కదా. పాలకులు కావాలి, వాళ్ళను పాలకులు చేయాలి కాబట్టి మేము వాళ్ళని మెరుగుదిద్దేంది తప్పుకోవచ్చు కదా. అసలు తప్పుకొని బీసీలకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి 52% అంటే మంత్రి పదవుల్లో, ముఖ్యమంత్రితో సహా మంత్రి పదవుల్లో 50% ఇచ్చేస్తే లొల్లే ఉడిచిపోతుంది కదా. ఆ తర్వాత మిగిలిన వచ్చేస్తాయి. కేవలం లెక్కలు చెప్పి పోయినసారి 2014లో కేసీఆర్ గెలిచినాక ఆ తర్వాత సకల జనుల సర్వే అని చేసారు. సకల జనుల సర్వేని ఫస్ట్ బయట పెట్టిన తర్వాత ఈ కులగణన అనేటువంటి చెప్పొచ్చు. కులగణన చేయడం మంచిది అనుకోవచ్చు. అయితే ఈ కులగణన వెనుక ఉన్నటువంటి అనేకమైనటువంటి దుర్బుద్ధులు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా గమనించాలి, వాటిని కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిజాం కాలంలో చేసినటువంటి కులగణన జరిగిన తర్వాత కూడా అదే ఏం చేశారంటే కేవలం దళితులను మతం మార్చేటువంటి ప్రయత్నం చేయడం కోసం మాత్రమే ఆ కులగణన వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా చూడాలి. హిందువులను విభజించేటువంటి కుట్ర కూడా ఒక విధంగా సాగుతుంది. మళ్ళీ బీసీలలో 90 కులాలు ఉన్నాయి. బీసీలలో ఏ కులం అనేటువంటి బీసీలను ఒక కులంని ఎదిగితే ఇంకో కులంలో బీసీలకు పొగబెట్టి లొల్లిపెట్టి వాళ్ళను రాజ్యాధికారానికి రాకుండా చేసేటువంటి కుట్ర కూడా బీసీలనే ఇంకొక వాళ్ళని ఎదగదీస్తారు. కానీ పాలకులు కావాలనుకుంటే బీసీలు అన్ని రంగాల్లో నిలబెట్టాలనే లక్ష్యం. ఇన్నాళ్ళు పవర్లో ఉన్న వాళ్ళకు బాధ ఉండొచ్చు. కులగణనపై మాది తిరుగులేని శుద్ధి, కేటీఆర్ సీటు మార్చడం. దీనికి సంపూర్ణ సామాజిక ముఖ చిత్రము గణనతో అన్ని కులాల సకల జనుల సర్వేలో కులగణన జరిగిందా జరగలేదా? సకల జనుల సర్వేలో అప్పుడు కేసీఆర్ చేసినటువంటి విషయం ఏమిటి, కేసీఆర్ వల్ల ఆ సకల జనుల సర్వేలో జరిగినటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది చెప్పాలి కదా. ఆ నష్టం ఏమిటో చెప్పకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ సకల జనుల సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు ఏమిటి, సకల జనుల సర్వేలో వచ్చినటువంటి ఏంటి? అప్పుడున్నటువంటి కులగణన ప్రతి ఇంటికి వేరు, ఏ ఊర్లో ఏ ఇంట్లో ఎవరు ఏంటి అనేటువంటిది క్లియర్గా తెలుసు కదా. ప్రతి విషయం తెలుసు. ఏ ఇంట్లో గొర్రెలున్నాయి, బర్రెలున్నాయి, సైకిల్ ఉందా, దెబ్బ తాకిందా, మంచోళ్ళ చెడ్డోళ్ళ కేసులు ఉన్నాయా, ప్రతి విషయాన్ని అక్షరం పొందుపరిచారు కదా. అసలు సకల జనుల సర్వేను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు బయట పెట్టడం లేదు? సకల జనుల సర్వేలో చేసింది ఏమిటి, దానివల్ల లాభం ఏంటి, అప్పుడు సకల జనుల సర్వేకు ఎంత ఖర్చు అయింది, దాని ద్వారా ప్రభుత్వం ఏమేమి లబ్ధి పొందింది, ప్రజలకు ఏ లబ్ధి జరిగింది, ప్రభుత్వం ఏం చేసింది సకల జనుల సర్వే అనేటువంటి విషయాన్ని చూడాలి కదా. ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఇప్పుడు కులగణన అనేటువంటిది ఏదో బీసీ సంఘాలను ఆ బీసీలు మా కులాలు ఇన్ని వస్తాయి 50%, రేపు ఇంకొక 5% మేరకు 55, 60% బీసీల సంఖ్య ఉందని బీసీలు జబ్బెలగరేసుకుంటారు. ఏమవుతుంది? ఏం కాదు. ఇప్పుడున్నటువంటి దాంట్లో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ను మొత్తం తీసేసారు కదా. ఆ రిజర్వేషన్లు తగ్గించారు కదా. ఆ తగ్గించినటువంటి రిజర్వేషన్లు పెంచుకునేటువంటి ప్రయత్నం ఏం చేస్తాం? అవి పెంచితే ఆటోమేటిక్గా అవే వస్తాయి. పోనీ బీసీలకు ఏమైనా ప్రత్యేకంగా ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఉందా? ఏమీ లేదు. దీనివల్ల వచ్చేది ఏంటి? ఏమీ ఉండదు. ఇంకొక 2%, 3% రిజర్వేషన్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్పితే దీని వెనక కులగణన పేరుతోటి బీసీలను ఐక్యత కంటే కూడా బీసీలను విభజించే కుట్ర కూడా ఉంటుంది. దాని మీద కూడా జాగ్రత్తగా ఉండాలి. కులగణన చేయడం ద్వారా ఈ బీసీల్లో ఉన్నటువంటి కులాలు ఇగో ఈ 4 కులాలు 5 కులాలు మాత్రమే అనుభవిస్తున్నాయి, మిగిలిన కులాలు అనుభవించట్లేదు అనేటువంటి ఒక కొట్లాట అందులో పెట్టేటువంటి అవకాశం కూడా
స్పష్టంగా ఉంది. ఇప్పటికి కూడా పాలకులు పాలితులు కావాలి, పాలితులు పాలకులు కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తప్పుకుంటే అయిపోతాయి కదా, సింపుల్ కదా, ఇంకేం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక 10 ఏళ్ల పాటు బీసీలను తప్ప ఇంకెవరిని ముఖ్యమంత్రిని చేయదు. టీఆర్ఎస్ పార్టీ బీసీలను తప్ప ఇంకెవరిని ముఖ్యమంత్రి చేయదు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే బీసీలను తప్ప ఇంకెవరిని ముఖ్యమంత్రి చేయదు. 50% బీసీలకే ఇచ్చేస్తామని చెప్పేస్తే మిగిలినవన్నీ సర్దుకుంటాయి. అసలు కులగణన అక్కర్లేదు, ఏ గణన అక్కర్లేదు. ఎమ్మెల్యే సీట్లలో 50%, అన్ని పార్టీలు జనరల్ సీట్లలో 50% బీసీలకే ఇవ్వాలి. అది లేడీ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే, రిజర్వేషన్ ఉన్నా లేని ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినటువంటి జనరల్ సీట్లలో రిజర్వేషన్ లేని సీట్లలో 50% డైరెక్ట్గా బీసీలకు ఇస్తే అయిపోతుంది కదా. అప్పుడు సరిగ్గా న్యాయం చేసినట్టే. ఇవన్నీ ఉట్టి మాటలే. కులగణన ద్వారా వచ్చేటువంటి లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇది ముందే హెచ్చరిస్తున్నా. దీనివల్ల వచ్చేటి దానికంటే కూడా నష్టం జరగడానికే ఉపయోగించుకుంటారు. కులగణన అనేటువంటిది కేవలం బీసీల సంఖ్య మాత్రమే చెప్పగలుగుతుంది. సంఖ్య చెప్పాల్సిన అవసరం లేకుండానే ఎంత సంఖ్య ఉందో జనాలందరికీ తెలిసిందే. దీని ద్వారా వచ్చిన దానికంటే ఎందుకు 50% అన్ని పార్టీలు ఒక తీర్మానం చేయట్లేదు. మేము ముఖ్యమంత్రి బీసీలకే ఇస్తాం, 50% మంత్రి పదవులు బీసీకే ఇస్తాం, 50% ఎమ్మెల్యే సీట్లు బీసీలకే ఇస్తామనేటువంటి మాట ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మళ్ళీ అయిదామనుకున్నటువంటి పార్టీలు అన్నీ కూడా మేము గెలిస్తే బీసీలను మాత్రమే ముఖ్యమంత్రి చేస్తాం, బీసీలకు 50% మంత్రి పదవులు ఇస్తాం, ఎమ్మెల్యే సీట్లు 50% ఇస్తాం అనేటువంటి మాట ఎందుకు చెప్పడం లేదు? ఇదే దీని వెనక జరుగుతున్నట్టుకుంటారా? ఏదో బిస్కెట్లు వేసినట్టుగా 4 ముక్కలు చేస్తారు. బీసీలు అందరూ కూడా పోయి అక్కడ సింపుల్ ఏమున్నదిలే, ఆ పార్టీ జై ఈ పార్టీ జై అనేటువంటి మాట మాట్లాడతారు తప్పితే ఈ విషయంలో బీసీలంతా ఐక్యంగా ఉండరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసు. అందులో ఉన్నటువంటి కులాలు, ఎందుకంటే ఈ అనేకమైనటువంటి కట్టుబాట్లు ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి కులాల మధ్యనే విచ్ఛిన్నం జరిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇందులో ఎదిగేటువంటి ఒక 5-6 కులాలు, జనసంఖ్య బీసీలలో అత్యధిక సంఖ్య ఉండేటువంటి కులాలపైన ఈ తక్కువ సంఖ్య ఉండేటువంటి కులాలను ఉసిగొల్పి వాళ్ళలో వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో కులగణన అనేటువంటిది చేసిన తర్వాత చిత్తశుద్ధి ఏమిటి? ఏ చిత్తశుద్ధి ఇస్తారు? ఏదో 1-2 జాబులు ఇచ్చే దాంట్లో 2%, 3% పెంచేటువంటి ప్రయత్నం కూడా చేయరు. సర్పంచులు, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా పెంచేటువంటి ప్రయత్నం చేయరు. ఇంకేం చేస్తారు? ఏమీ చేసేటువంటి అవకాశం ఉండదు. ఇది కూడా సకల జనుల సర్వేలో పేరు నమోదు చేసుకోకపోతే చచ్చిపోయినట్టే లెక్క అని పాపం ఒక్కొక్కరు బండ్ల మీద పోయి యాక్సిడెంట్లు అయి చచ్చిపోయారు. దుబాయ్ నుంచి, బొంబాయి నుంచి, సూరత్ నుంచి, గల్ఫ్ నుంచి అనేక మంది ప్రజలు భారతదేశానికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఏం లాభం, ఏం ఉపయోగం వచ్చింది దీనివల్ల? ఏ ఉపయోగం రాలేదు. కులగణన జరగడం వల్ల ఏ ఉపయోగం జరగదు అనేటువంటిది ఈరోజు నా నిశ్చితమైనటువంటి అభిప్రాయము. దీని ద్వారా చూద్దాం ఈ కులగణన చేసిన తర్వాత వచ్చేటువంటి లాభం ఇది, లేదా ఈ కులగణన జరిగిన తర్వాత నిజంగా ఈ కులగణన తర్వాత ఇంత లాభం బీసీలకు జరిగింది అనేటువంటి విషయాన్ని ఎక్కడైనా ఒక మాట చెప్పండి. ఏముండదు, లెక్కలు తెలుస్తాయి. ఏ కులం ఎంత ఉందనేటువంటి ఒక లెక్కలు తెలుస్తాయి. దాని ద్వారా వచ్చేటువంటి లాభం ఏంటి అనేటువంటి ప్రజల లెక్కలు ఉండాలి, కులాల లెక్కలు ఉండాలి. బీసీ సర్టిఫికెట్లు ఇస్తారు, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారనేటువంటి ప్రతిదీ తెలిసిన విషయమే. దాంట్లో ఏముంటుంది ఇంకా